హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్ పేపర్ 2018 అందులో మ్యాథమెటిక్స్ పార్ట్కి సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి ఈ వీడియోలో. సో మనకి ఎగ్జామ్ పేపర్లో మ్యాథమెటిక్స్ పైన మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. సో అందులో 50 ప్రశ్నలు అర్థమెటిక్స్ నుంచి ఉంటాయి. ఈవెన్ అందులో కొన్ని ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వాటితో పాటు మిగిలిన 50 అనేది రీజనింగ్ పైన ఉంటాయండి. సో ఈ అర్థమెటిక్ రీజనింగ్ రెండు కలిపి మొత్తం మనకి ఎస్ఐ పేపర్లో 100 క్వశ్చన్స్ ఉండడం జరిగింది. సో ఈ 100 క్వశ్చన్స్కి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఇస్తున్నామండి, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ముఖ్యంగా ఈ వీడియోస్ అనేటివి అంటే ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయే వీడియో అనేది పోలీస్ కానిస్టేబుల్కి మరియు దాంతోపాటు విఆర్ఓ ఎగ్జామ్కి, ఈ రెండు ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడతాయండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ పేపర్ అండ్ ఎస్ఐ లెవెల్ పేపర్. ఈ పేపర్ నుంచి వచ్చే మోడల్స్ నేరుగా మనకి పోలీస్ కానిస్టేబుల్లో అడిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా విఆర్ఓ ఎగ్జామ్తో పాటు గ్రూప్ 4 ఎగ్జామ్ రాసే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయండి. ఇవే క్వశ్చన్స్ వస్తాయని కాదు, కానీ ఇటువంటి మోడల్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉండే మనకు అడిగిన ప్రతి క్వశ్చన్ని కూడా తక్కువ టైంలో చేయడం కానీ, లేదా షార్ట్ కట్ మెథడ్స్ కానీ, లేదా ఎలా చేయాలో కానీ, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోస్తో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్, వాటికి నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. సిలబస్ కావచ్చు, ప్రిపరేషన్ ప్లాన్స్ కావచ్చు, టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, ఈవెన్ రిజల్ట్ అనాలిసిస్ కావచ్చు, కీస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ రీసెంట్లీ. సో అన్నీ కూడా మీకు వెళ్ళిపోయే విధంగా ఉంటాయి. సో మీకు నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ఫస్ట్ ఏంటంటే ఈ వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, జనవరి 1, 2018 సోమవారం. అప్పుడు జనవరి 1, 2019 రోజు ఏమవుతుందని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ బేసిక్ డౌట్ ఏంటంటే జనవరి 1, 2018 అనేది సోమవారమా కాదనే దానికి సమస్య లేదు. అది సోమవారం కావచ్చు, కాకపోవచ్చు రియల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకి ఏంటో తెలుసు, అది కాదు అని కూడా ఇవ్వచ్చు ఎగ్జామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోమవారం అని ఇచ్చాడు కాబట్టి అది సోమవారమా కాదని మనకు సమస్య లేదు. దాన్ని సోమవారంగానే ట్రీట్ చేస్తూ, ఒకవేళ 2018 జనవరి 1 కనుక సోమవారం అయితే 2019 జనవరి 1 అనేది ఏ రోజు అవుతుంది అనేది క్వశ్చన్ అన్నమాట మనకి. సో ఇంకొక రకంగా కూడా అడగచ్చు ఫ్రెండ్స్, ఇది క్యాలెండర్ క్వశ్చన్. దీన్ని ఇంకో రకంగా కూడా అడగచ్చు. ఈ ఫస్ట్ హాఫ్ తోటి మనకు సంబంధం లేకుండా డైరెక్ట్గా జనవరి 1, 2019 ఏ రోజు అవుతుంది అని అడగచ్చు క్వశ్చన్. అంటే అప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఇలా చేస్తే వచ్చిన ఆన్సర్ దానికి టాలీ కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే మనం యాక్చువల్గా 2019 జనవరి 1 ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయట్లేదు. మనకిచ్చిన దాన్ని బేస్ చేసుకొని, అంటే 2018 జనవరి 1 కనుక సోమవారం అయితే జనవరి 1, 2019 ఏ రోజు అవుతుందని అడుగుతున్నాడు. సో ఇది వెరైటీ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని చేయడానికి మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ 2018 మనకిచ్చిన డేట్ నుంచి ఈ డేట్కి మధ్య తేడాన్ని తీసుకోవాలి. అంటే మనకిచ్చింది జనవరి 1, 2018, మనకు అడుగుతుంది 2019 జనవరి 1. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ చూస్తాం ఫ్రెండ్స్. ఇయర్ అనేది ఒకటి ఇంక్రీజ్ అయింది, సేమ్ ఇయర్ కాదు, మంత్ సేమ్ ఉంది, డేట్ సేమ్ ఉంది. కొన్ని సందర్భాలలో ఇక్కడ జనవరికి బదులుగా మార్చ్ అని ఇవ్వచ్చు, 1 తారీఖు బదులుగా 15 తారీఖు ఇవ్వచ్చు, 19కి బదులుగా ఇదే సంవత్సరం ఇవ్వచ్చు, వేరే కూడా ఇవ్వచ్చు. అంటే మనం ఏది ఇచ్చినా కూడా ఫస్ట్ చూడాల్సిందంటే ఎక్కడెక్కడ చేంజెస్ వచ్చినాయి. సో ఫస్ట్ ఇయర్లో చేంజ్ వచ్చింది, తర్వాత మంత్లో చేంజ్ వచ్చింది, తర్వాత డేట్లో చేంజ్ వచ్చింది. సో ఈ క్వశ్చన్ మట్టుకు ఓన్లీ ఇయర్లో చేంజ్ ఉంది. సో సేమ్ డేట్ కాబట్టి ఒక ఇయర్లో ఎన్ని రోజులు ఎక్స్ట్రా వస్తాయో చేసుకోవాలి. యాక్చువల్గా ఎక్స్ట్రా అంటే మిగిలిపోయిన రోజులు, దాన్ని మనం ఆడ్ డేస్ అంటాం.
సో ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతాయి. అంటే 2018 నుంచి 2019 వరకు యాక్చువల్గా 1 ఇయర్ అంటే 365 డేస్. 365 మనం 7 చేసినప్పుడు మనకు 1 అనేది శేషంగా వస్తుంది. శేషం అనేది రిమైండర్ అంటాం. శేషం 1 రావడం జరుగుతుంది, అంటే 1 రోజు ఎక్స్ట్రా వస్తుంది. మరి 2018లో 365 రోజులు ఉంటాయా, 366 రోజులు ఉంటాయా? ఇది కూడా ఇంపార్టెంటే. ఇది లీప్ ఇయర్ కాదు, ఇది లీప్ ఇయర్ కాదు కాబట్టి 365 ఉంటాయి. ఒకవేళ మనకి ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ అయితే 366 రోజులు ఉంటాయి. లీప్ ఇయర్ అని కాదు కాబట్టి జస్ట్ మనం 365 తీసుకుంటే శేషం అనేది 1 వస్తుంది. కాబట్టి ఈ 1 అనేది మనకి ఇంపార్టెంట్ పిన్స్. దీన్ని మనం ఆడ్ డే అంటాం, అంటే మిగిలిపోయిన రోజు. ఈ మిగిలిపోయిన రోజులు ఎన్నైతే ఉంటాయో అన్ని రోజులు యాడ్ చేస్తే చాలు. సో ఇప్పుడు మనకు 1 వచ్చింది కాబట్టి 1 యాడ్ చేయాలి. అంటే సోమవారానికి 1 యాడ్ చేస్తే మనకు వచ్చేది మంగళవారం. సో మన ఆన్సర్ ఎంత ఇప్పుడు మంగళవారం అని చెప్పి రాస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ క్వశ్చన్కి మనం ఈ కాన్సెప్ట్ని ఎస్పెషల్గా మళ్ళీ చెప్తున్నాం చూడండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ అనేది మనకి క్యాలెండర్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చాలా విఆర్ఓలు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆర్ఆర్బీ గ్రూప్ డీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి దానికి సంబంధించిన వీడియో చూస్తే క్యాలెండర్ నుంచి అడిగే ప్రతి క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. క్యాలెండర్ నుంచి ఎటువంటి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం అప్లోడ్ చేసిన వీడియోస్ 3 ఉంటాయి ఫ్రెండ్స్ క్యాలెండర్ పైన. ఈ 3 వీడియోస్ మీరు చూడగలిగితే వాటి లింక్స్ కూడా ఉంటాయి నా ఛానల్లో. జస్ట్ ఇలా కొట్టండి, లేకపోతే క్యాలెండర్ బై మన విద్య అని కొట్టండి, క్యాలెండర్ బై మన విద్య అని కొట్టండి యూట్యూబ్ సెర్చ్ బాక్స్లో. ఆటోమేటిక్గా నా వీడియోస్ వస్తాయి. అవి మీరు చూడడం ద్వారా క్యాలెండర్ అనే టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్ అడిగినా మీరు చేయగలుగుతారు. ఇంకా ఈ మోడల్ ఆ మోడల్ అనేది వేరేది ఉంటుంది. సో అట్లా ఒకసారి వాచప్ చేయండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మరి సెకండ్ క్వశ్చన్ మనకి ఇచ్చింది ఏముందంటే రిమైండర్ థియరీ అంటాం. ఇది శేష సిద్ధాంతం, రిమైండర్ థియరీ. ఇక్కడ మనకి ఏమడుగుతుంది సెకండ్ క్వశ్చన్లో 67⁻67 ప్లస్ 67ను 68తో భాగించగా వచ్చు శేషం ఎంత అని అడిగిండు. సో ఇది రిమైండర్ థియరీ, శేష సిద్ధాంతం. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకి అడిగింది ఏంటంటే 67⁻67 ప్లస్ 67ని 68 చే భాగించగా వచ్చే శేషం ఎంత అని అడుగుతున్నాడు. సో జనరల్గా మనం ఫ్రెండ్స్ ఇక్కడ ఇది చేయడానికి చాలా కష్టం. 67⁻67 చేయలేం కూడా. సో ఇటువంటి వాటికి శేష సిద్ధాంతాన్ని మనం ఉపయోగించాలి. సో శేష సిద్ధాంతం మనకి ఏం చెప్తుంది, రిమైండర్ థియరీ మనకి ఏం చెప్తుందంటే x⁻n ప్లస్ 1 x⁻n ప్లస్ 1 x ప్లస్ 1 అనేది కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది, ఎప్పుడు డివిజిబుల్ అవుతుంది? ఇక్కడ n అనేది బేస్ సంఖ్య అయితే కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. బేస్ సంఖ్య అంటే ఆడ్ నెంబర్ అయితే ఆ ఈక్వేషన్ కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ n అనేది పైన ఉంది ఫ్రెండ్స్. అది కనుక మనకి బేస్ సంఖ్య అయితే ఈక్వేషన్ అనేది కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ x+1 నుండి కింద x+1 నుండి x⁻1 నుండి ఉంటే దాన్ని మనం కంప్లీట్గా డివిజిబుల్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ దీన్ని బట్టి 10⁻³ ప్లస్ 1/10 + 1 అనేది కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా 12⁻13 ప్లస్ 1/12 + 1 అనేది కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ x ప్లేస్లో నువ్వు ఏదైనా సరే నెంబర్ రాసుకో, n ప్లేస్లో కనుక బేస్ సంఖ్య ఉంటే ఆ ఈక్వేషన్ అనేది మొత్తం కంప్లీట్గా డివిజిబుల్ అవుతుందని మనకి శేష సిద్ధాంతం చెప్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు శేష సిద్ధాంతాన్ని ఉపయోగించి ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయాలి మనం. సో శేష సిద్ధాంతాన్ని మనం ఉపయోగించినప్పుడు మనకిచ్చిన క్వశ్చన్ ఇక్కడున్న ఫార్మేట్ ప్రకారం లేదు, x⁻n + 1 లెక్క లేదు. సో దాన్ని ఫస్ట్ ఆ రూపంలోకి మార్చాలి. ఆ రూపంలోకి మార్చాలంటే ఇక్కడ బేస్ సంఖ్య ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నాం ఫ్రెండ్స్. బేస్ సంఖ్య ఉంది కాబట్టి ఈ విధానం చేయగలుగుతున్నాం. సో x అనేది మారదు, ఇది 67 అలాగే ఉంటుంది. సో 67 అనేది x, పైన ఉన్న 67 అనేది n, కింద మనకు 68 ఉంది కదా ఫ్రెండ్స్. ఓకే, 67⁻67 ప్లస్ 67 అని ఉంది అక్కడ. కానీ మనకి ఎంత ఉండాలి, 1 అని ఉండాలి. దాంతోపాటు కింద ఎంత ఉండాలి, 67 + 1. అంటే కింద ఉండే 68 మనకి 67 + 1గా రాయొచ్చు. సో 67⁻67 ప్లస్ 1/61, 67 + 1 రాస్తే మనకు 67కి బదులు ఎంత రాసాం, ఇక్కడ కేవలం 1 రాసాం. అంటే ఎంత తక్కువ ఉంది, ఇంకా 66 తక్కువ ఉంది. అంటే ఈ 66 అనేది మనకి శేషం. ఈ ఫార్మేట్ మొత్తం కూడా కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. ఈ మిగిలిన 66 అనేది మనకి శేషం వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఒకే ఒక చిన్న కాన్సెప్ట్. ఏం కాన్సెప్ట్ అది, x⁻n + 1/x+1 అనేది కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. ఎప్పుడు n అనేది బేస్ సంఖ్య అయినప్పుడు మాత్రమే అది కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. సరి సంఖ్య అయినప్పుడు మాత్రం సిచ్యువేషన్స్ మారుతాయి. సో
సో ఇట్లా ఒక్క సిద్ధాంతం తెలిసిందంటే మనకి ఈ క్వశ్చన్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు ఫ్రెండ్స్, 4 సెకండ్స్ చాలు, 4 సెకండ్లు. పైన క్వశ్చన్ కూడా అంతే, హార్డ్ డే ఫైండ్ అవుట్ చేయాలి, 1 ఇయర్కి 1 హార్డ్ డే ఉంటుంది, దట్ నార్మల్ ఇయర్కి, అదే లీప్ ఇయర్కి అయితే 2 హార్డ్ డేస్ ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకుంటే మనకి ఒక రోజు యాడ్ చేస్తాం, ఆన్సర్ మంగళవారం అయిపోతుంది. అంటే దానికి 2 సెకండ్లే, దీనికి 4 సెకండ్ల టైం ఫ్రెండ్స్. ఎస్ఐ పేపర్ అయినప్పటికీ కూడా మనం ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేస్తే మనకి ఈజీ అవుతుంది, ఈ ప్రాసెస్ అనేది చాలా మట్టుకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గోళం యొక్క ఘన పరిమాణం దాని ఉపరితల వైశాల్యానికి సమానమైంది. కేవలం వ్యాసార్థం ఈ కింది సంఖ్యకు సమానమైనప్పుడు మాత్రమే సమానమవుతుంది. అంటే ఒక గోళం యొక్క ఘన పరిమాణం అనేది దాని ఉపరితల వైశాల్యానికి సమానమవుతుంది ఎప్పుడు? ఈ వ్యాసార్థం అనేది క్రింది వాటిలలో ఏదో ఒకటి అయినప్పుడు మాత్రమే. అంటే ఇంకా ఒక రకంగా అర్థం చెప్పాలంటే గోళం యొక్క ఘన పరిమాణం దాని ఉపరితల వైశాల్యానికి సమానమైతే గోళం యొక్క వ్యాసార్థం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఎటువంటి నెంబర్ ఇవ్వలేదు ఫ్రెండ్స్, వ్యాసార్థం ఇవ్వలేదు, అంటే మనకి అడిగింది వ్యాసార్థం, ఇంకా వేరే క్వాంటిటీస్ ఏమి ఇవ్వలేదు. కానీ గోళం అంటే ఏ విధంగా ఉంటుంది? స్పియర్ అంటాం ఇంగ్లీష్లో. సో ఫస్ట్ స్పియర్కి వాల్యూమ్ అంటాం, ఘన పరిమాణం ఇంగ్లీష్లో ఏమంటాం మనం? వాల్యూమ్ అంటాం. సో స్పియర్కి వాల్యూమ్ ఏమవుతుంది మనకి? 4/3 πr క్యూబ్. వాల్యూమ్ అంటే ఘన పరిమాణం ఫ్రెండ్స్, అది క్యూబ్లలో ఉంటుంది, అది ఖచ్చితంగా క్యూబ్లలో ఉంటుంది. సెకండ్ ఏంటి? ఉపరితల వైశాల్యాన్ని సర్ఫేస్ ఏరియా అంటాం, ఉపరితల వైశాల్యాన్ని సర్ఫేస్ ఏరియా అంటాం. లాటరల్ సర్ఫేస్ ఏరియా అని కూడా అనొచ్చు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, సిఎస్ఏ ఆర్ లాటరల్. అంటే ఈ మన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా 2 రకాలుగా వాడతారు. ఉపరితల వైశాల్యం అని చెప్పి అంటాం, సంపూర్ణతల వైశాల్యం వేరు, మళ్ళీ ఇది ఉపరితల వైశాల్యం. దీన్ని ఏమని చెప్పి అంటాం? 4πr² అంటాం. ఈ 2 ఫార్ములాస్ మనకు గుర్తుకుండాలి, అది బైహార్ట్ చేయకుండా ఉండాలి. సో దానికోసం కూడా మనం మెన్సురేషన్ టాపిక్ చేస్తాం. మెన్సురేషన్ టాపిక్లో ఈ అన్ని గోళాలు కానీ, స్పియర్లు కానీ, మనకి శంకువులు కానీ, లేకపోతే స్తూపాలు కానీ 3 డైమెన్షన్స్ 2 డైమెన్షన్స్ రెండింటిపైన కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం ఫ్రెండ్స్. ఒకసారి రిఫర్ చేయండి, వీడియోస్ అన్ని కూడా మీకు 100% ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన పేపర్ కానీ ఇది ప్రీవియస్ పేపర్ అయినప్పటికీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ చాలా వచ్చాయి ఫ్రెండ్స్. మోర్ దెన్ 70 క్వశ్చన్స్ మనం అనుకున్న క్వశ్చన్స్ వచ్చాయి. సో అందుకని చెప్తున్నాను, ఒక్కసారి రిఫర్ చేస్తే ఎటువంటి కోచింగ్ మీకు అవసరం లేదు. కోచింగ్ సెంటర్కి వెళ్తే ఏం చెప్తారో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఏమైనా మిస్ అయినట్టుంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, వాటిని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి మీకు అనవసరంగా కోచింగ్ అనేది అవసరం లేదు అని చెప్పడానికి ఇదంతా ప్రయత్నం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి గోళానికి ఘనపరిమాణం ఉంది, ఉపరితల వైశాల్యం ఉంది, అది 2 సమానం కావాలి. ఎప్పుడు సమానం అయితే R వాల్యూ ఎంతకు సమానం అయితే అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే మనం ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేయాలంటే 4/3 πr³ = 4πr² తీసుకుంటాం. సో 4 క్యాన్సల్, పై క్యాన్సల్, r²కి r³ ఒకటి క్యాన్సల్ అయితే r ఒకటి ఉంటుంది. అంటే మనకు r/3 = 1 వస్తుంది, దీని నుంచి r = 3 వస్తుంది. సో r వాల్యూ ఎంత ఉండాలి? 3 యూనిట్స్ ఉండాలి. సెంటీమీటర్ల మీటర్ల మనకి ఏం చెప్పట్లేదు, యూనిట్స్ అని చెప్పాడు కాబట్టి 3 యూనిట్లు ఉంటే సరిపోతుంది. అంటే మనకి వ్యాసార్థం కనుక 3 యూనిట్లు ఉన్నప్పుడు మాత్రమే గోళం యొక్క ఘనపరిమాణం అనేది దాని సంపూర్ణతల వైశాల్యానికి సమానమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 5లతో మాత్రమే ఏర్పడి 99చే భాగించబడే ధన పూర్ణాంక సంఖ్యలలో అతి చిన్న దానిలో అంకెల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో క్వశ్చన్ చాలా మటుకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఏమంటుండో 5లతో మాత్రమే ఏర్పడాలి, ఆ నంబర్ 99 భాగించబడాలి, అట్లా ఏర్పడే దానివల్ల చిన్న సంఖ్యలో ఉండే 5ల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది మొత్తం కూడా 5లతో ఏర్పడ్డది, ఇది 99 భాగించబడాలి, అట్లా భాగించినప్పుడు ఇక్కడ ఎన్ని 5లు ఉన్నాయని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ అనేది 99 పోతుందా? క్యాన్సల్ కాదు, కంప్లీట్గా క్యాన్సల్ కాదు, అంటే శేషం 0 రాదు, కంప్లీట్గా భాగించబడితేనే దాన్ని భాగించబడింది అంటాం. అట్లా మనకు ఉన్న ఆప్షన్స్ కూడా చూడండి, ఒకసారి 9తో స్టార్ట్ అయింది, 12 అన్నాడు, 15 అన్నాడు, అంటే 5 9లు రాయాలి, సారీ 9 5లు రాయాలి. ఇక్కడ అది క్యాన్సల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ కేసు ఒకవేళ కాకపోతే 12తో చెక్ చేయాలి, 15తో చెక్ చేయాలి, అంటే చాలా టైం తీసుకునే ప్రాబ్లం ఇది. సో దీన్ని మనం నేర్చుకున్న డివిజిబిలిటీ లాస్ నంబర్ సిస్టంలో ఎక్స్ప్లెయిన్ చేసాం ఫ్రెండ్స్. భాగాహార నియమాలు అని చెప్పి పేరు పెట్టాం, డివిజిబిలిటీ లాస్ ఉపయోగించాలి. సో డివిజిబిలిటీ లాస్ మనం వాడినట్లయితే ఒక నంబర్ 99 తోటి భాగించబడాలంటే, ఒక నంబర్ 99 తోటి భాగించబడాలంటే దట్ మస్ట్ బి డివిజిబుల్ బై 9 and 11 అంటే ఆ నంబర్ ఖచ్చితంగా 9 తోటి భాగించబడాలి, అదేవిధంగా 11 తోటి భాగించబడాలి. అప్పుడు మాత్రమే ఆ నంబర్ 99 తోటి భాగించబడుతుంది.
అంటే మనకి ఏ నెంబర్ తెలియదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండింటితోటి ఖచ్చితంగా భాగించబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 తోటి భాగించబడాలంటే ఒక నియమం ఉంటుంది, 11 తోటి భాగించబడాలంటే ఒక నియమం ఉంటుంది. 9 తోటి ఏ నెంబర్ అయినా సరే 9 తోటి భాగించబడాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 9 టేబుల్లో రావాలి. ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 9 టేబుల్లో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, 1239 అంటే 1239 నెంబర్ ఉంది. ఈ నెంబర్ 9 తోటి భాగించబడుతుందా లేదా తెలియాలంటే మనం ఈ నెంబర్లోని అంకెల మొత్తం అంటే 1 + 2 + 3 + 9 చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 1 + 2 3 3 + 3 6 6 + 9 15 వస్తుంది. 15 వచ్చింది. 15 అనేది 9 టేబుల్ వస్తుందా? రాదు. కాబట్టి ఈ నెంబర్ 9 టేబుల్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో 3 ఉంది అనుకుందాం, ఇక్కడ ఇంకో 3 ఉంది అనుకుందాం. అంటే 12,393 ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకో 3 యాడ్ చేస్తే ఇక్కడ మనకి 18 వస్తుంది. ఈ 18 అనేది 3 ఎక్కంలో వస్తుంది, 9 ఎక్కంలో వస్తుంది. కాబట్టి ఆ నెంబర్ 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి రాస్తాం. అంటే 9 తోటి భాగించబడాలంటే ఆ నెంబర్లోని అంకెల మొత్తం అనేది 9 టేబుల్లో రావాలి. అది జనరల్గా ఉండే రూల్. మరి ఆ రూల్ని బేస్ చేసుకుంటే ఇక్కడ మనకున్న నంబర్లన్నీ ఖచ్చితంగా 5లతో మాత్రమే ఏర్పడాలని చెప్పింది. అంటే ఇక్కడ 1 2 3 9 3 రాసాక అలా ఉండద్దు, అన్ని 5లతో ఏర్పడాలి. సపోజ్ ఈ వీటిని మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 15 వస్తుంది. ఇంకో ఆడ్ అయితే 20 25 30 35 40 45. 45 అనేది 9 ఎక్కంలో వస్తుంది, అది తప్ప వేరే ఏది రాదు. అప్పుడు మనకి ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 7 8 9 9 9s ఉంటాయి. 9 9s ఉంటాయి. ఇది 9 తోటి క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇంత పెద్ద నెంబర్ కూడా 9 తోటి క్యాన్సిల్ అవుతుంది. మరి 9తో పాటు అదేవిధంగా 11 తోటి కూడా భాగించబడాలి. మరి 11 తోటి భాగించబడాలంటే రూల్ ఏముంది మనకి? సరి స్థానాల మొత్తము బేసి స్థానాల మొత్తము సమానం కావాలి. సో సరి స్థానాల మొత్తము బేసి స్థానాల మొత్తం సమానంగా ఉండాలంటే ఇది ఖచ్చితంగా సరి సంఖ్య అయి ఉండాలి. కానీ ఇది బేసి సంఖ్య కాబట్టి 9 కాదు. ఈ 12 చెక్ చేసినప్పుడు 12 × 5 60 వస్తుంది, 60 అనేది రాదు. 15 చెక్ చేసినప్పుడు ఇది బేస్ నెంబరు, 11 తోటి భాగించబడదు. 18 చెక్ చేస్తే 18 అనేది 18 5 మళ్ళీ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 18 5 90 90 అనేది 9 ఎక్కంలో వస్తుంది. ఓకే, అదేవిధంగా ఉండే నెంబర్స్ అన్ని 18 5 ఉంటాయి. అంటే సరి స్థానాలు బేసి స్థానాలు మొత్తం ఏమవుతుంది? మళ్ళీ 0 వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా భాగించబడుతుంది. అంటే దట్ చిన్న నంబరే కావచ్చు, కానీ ఇక్కడ 18 అనేది దానిలో చిన్న నెంబర్ అనమాట. సో 18 మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. సో మన ఆన్సర్ ఎంత? ఇక్కడ 18 కరెక్ట్ ఆన్సర్. సో ఇంత పెద్దగా చేయాలన్నప్పుడు మనం కొంచెం గమనిస్తే సరిపోతుంది. అన్ని 5లతో ఏర్పడతాయి కాబట్టి, అన్నీ కూడా 5లతో ఏర్పడతాయి కాబట్టి 11 తోటి పోవాలంటే ఖచ్చితంగా సరి సంఖ్య ఉండాలి. సో ఇది బేస్ సంఖ్య, ఇది బేస్ సంఖ్య తీసేస్తే ఈ 2 ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇంటూ 5 చేయండి. ఇంటూ 5 చేస్తే ఏమొస్తుంది? 60 వస్తుంది. 60 అనేది 90 ఎక్కంలో రాదు, క్యాన్సిల్ చేయండి. ఇంటూ 5 చేస్తే 90 వస్తుంది. 90 అనేది 9 ఎక్కంలో వస్తుంది కాబట్టి మ్యాచ్ అయింది. సో ఆన్సర్ ఎంత? 18. ఇదంతా కూడా ప్రాక్టీస్ తోటి వస్తుంది ఫ్రెండ్స్. ఒక రోజులో 2 రోజుల్లో వచ్చేది కాదు. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉండాలి దేనికైనా కూడా. ఈవెన్ ఇప్పటి నుంచి మొదలుపెట్టిన మనకి పోలీస్ కానిస్టేబుల్లో ప్రిలిమ్స్ ఉంటుంది, దాంతోపాటు మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, విఆర్ఓ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 4 ఎగ్జామ్ కావచ్చు. గ్రూప్ 4 ఇంకా 1 మంత్ టైం ఉంది. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ నుంచే చదవడం మొదలు పెట్టాలి. సో ఫస్ట్ నుంచే మొదలు పెడితే మనకి ఏదైనా కూడా ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువును 1000 రూపాయలకు అమ్మితే వచ్చిన లాభం అదే వస్తువుని 850 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి 2 రెట్లు. ఆ వస్తువు ఏ ధరకు అమ్మితే అతనికి 30% లాభం వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం డేటా మనకి ఇచ్చాడు. ఒక వస్తువుని 1000 రూపాయలకు అమ్మినప్పుడు లాభం వచ్చింది, 850 రూపాయలకు నష్టం వచ్చింది. అదేదో ఫస్ట్ వచ్చిన నష్టానికి లాభం అనేది 2 రెట్లు ఉందంట, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఏమడుగుతుంది మనకి? ఆ వస్తువుని ఏ ధరకు అమ్మితే తనకి 30% లాభం వస్తుందని అడుగుతుండు. సో 30% లాభం రావాలంటే ఫస్ట్ దాన్ని కొన్న విలువ తెలవాలి. దాని కొన్న విలువ తెలవాలి. ఎందుకంటే కొన్న విలువ తెలిసిందంటే 30% లాభానికి మనం క్యాలిక్యులేట్ చేసి ఏ ధరనో చెప్పచ్చు. కొన్న ధర తెలియనప్పుడు మనం ఏం చేయలేం. సో ఫస్ట్ దానికి మనం కొన్న ధర కనుక్కోవాలి. ఏ ధరకు అమ్మితే అని ఇచ్చాడు అంటే అమ్మిన వేళ కనుక్కోవాలి. దానికంటే ముందు మనకి ఖచ్చితంగా కొన్న వేళ తెలవాలి. సో కొన్న వేళ తెలవాలంటే ఫస్ట్ మనకి ఇచ్చిన క్లూస్ 1000 రూపాయల అమ్మితే లాభం వచ్చింది, 850 రూపాయలకి అమ్మితే నష్టం వచ్చింది. ఆ లాభం కూడా ఎట్లా ఉందంట? ముందు వచ్చిన లాభానికి 2 రెట్లు నష్టం వచ్చింది, నష్టానికి 2 రెట్లు. అంటే నష్టం ఒక 10 రూపాయలు వస్తే లాభం 20 రూపాయలు వచ్చింది, నష్టం 10 రూపాయలు వస్తే లాభం 20 రూపాయలు వచ్చింది. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? నష్టం 1 పాలు వస్తే లాభం 2 పాలు వచ్చింది. అంటే నష్టం 1 పాలు వస్తే లాభం 2 పాలు వచ్చింది. అంటే మొత్తం 3 పార్ట్స్ చేయాలి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది ఫ్రెండ్స్?
1000 నుంచి 850కి డిఫరెన్స్ అనేది 150 ఉంది. ఈ 150ని 3 ఈక్వల్ పార్ట్ చేస్తే మనకి 50 వస్తుంది. ఈ 50లో 2 పాలు లాభం అంటే 100 రూపాయలు లాభం వచ్చింది, 50 రూపాయల నష్టం వచ్చింది. 100 రూపాయల లాభం వచ్చిందంటే ఎప్పుడు వచ్చింది? అది 1000 రూపాయలకు అమ్మినప్పుడు 100 రూపాయల లాభం వచ్చింది కాబట్టి దానికి ఉన్న విలువ ఎంత? 900. మనం ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. 850కి అమ్మినప్పుడు 50 రూపాయల నష్టం వచ్చింది కాబట్టి దాని కొన్న వేల మళ్ళీ 900 రూపాయలు రాయొచ్చు. అంటే ఇప్పుడు మనం మొత్తం మీద వస్తువు యొక్క కొన్న వేల కనుక్కున్నాం. వస్తువు యొక్క కొన్న వేల ఎంత వచ్చింది? ఫైనల్గా మనకి 900 రావడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ ధరకు అమ్మితే మనకి 30% లాభం వస్తుందని అడిగిండు. సో 30% లాభం రావాలి అంటే ఫస్ట్ మనకి ఇందులో 30% ఎంతనో కనుక్కుంటే చాలు. సో 10% ఎంత ఫ్రెండ్స్? లాస్ట్ నుంచి 0 తీసేస్తాం. 90 అనేది 10%. 30% కావాలంటే ఇంటూ 3 చేస్తాం. 270 వస్తుంది. 270 వస్తుంది. అంటే 900 ప్లస్ 270 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1170 రూపీస్కి అమ్మినప్పుడు మనకి ఆ వస్తువు పైన 30% లాభం రావడం జరిగింది. సో మనం అమ్మవలసిన ధర ఎంత? 1170 రూపాయలు. 1170 రూపాయలకి అమ్మితే ఆ వస్తువు పైన మనకి 30% లాభం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజంలోని కోణాలు 2:3:7 నిష్పత్తిలో ఉంటే వాటిలో పెద్ద కోణం ఏది అని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఒక త్రిభుజంలో కోణాల నిష్పత్తి ఇచ్చాడు 2:3:7 అని. ఒక త్రిభుజం ఏదైనా కావచ్చు. 3 రకాల త్రిభుజాలు ఉంటాయి మనకి. సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, లంబకోణ త్రిభుజం, విషమబాహు త్రిభుజం, ఇట్లా రకరకాల త్రిభుజాలు ఉంటాయి. ఏ త్రిభుజం చూసుకున్నప్పటికీ కూడా ప్రతి త్రిభుజంలో కోణాల మొత్తం ఎంత ఉంటుంది అంటే ఈ 3 కోణాలని కలిపితే ఖచ్చితంగా 180 డిగ్రీలు ఉంటుంది. ఖచ్చితంగా 180 డిగ్రీలు ఉంటుంది. అంటే ఎటువంటి త్రిభుజమైనా కూడా త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానం. ఎప్పుడైతే మనకు నిష్పత్తి ఇచ్చాడో ఈ నిష్పత్తి నుంచి నంబర్స్ కావాలి అంటే మనకి ఎక్స్ అనే కాన్స్టాంట్ తీసుకుంటాం. ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టుకోండి, బి పెట్టుకోండి, మీ ఇష్టం. సో 2x ఒక నంబర్, 3x ఒక నంబర్, 7x ఒక నంబర్. అంటే ఫస్ట్ కోణం 2x, సెకండ్ కోణం 3x, థర్డ్ కోణం 7x. ఈ 3 కోణాల మొత్తం ఖచ్చితంగా 180 డిగ్రీలు. అది ఎక్కడ ఇవ్వడం ఫ్రెండ్స్? క్వశ్చన్లో మనకి ఎక్కడ కనబడదు. అది మనకు తెలియాల్సిన నియమం. త్రిభుజంలోని కోణాల మొత్తం 180 డిగ్రీలు అని చెప్పి గుర్తుంచుకుంటే దాన్ని బట్టి ఇప్పుడు మనకి 2x + 3x + 7x = 12x వస్తుంది. 12x = 180 తీసుకుంటాం. దట్ ఈక్వల్ టు x = 15 వస్తుంది. x వాల్యూ 15 డిగ్రీస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు అడిగింది ఏంది? వాటిలోని పెద్ద కోణం ఎంత అడిగాడు. సో పెద్ద కోణం అంటే 7x. పెద్ద నెంబర్ ఎంత? 7 కాబట్టి 7 × 15 చేస్తాం ఫ్రెండ్స్. దట్ ఈక్వల్ టు 105 డిగ్రీస్. సో 105 డిగ్రీస్ అనేది సెకండ్ ఆప్షన్ ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈవెన్ ప్యూర్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా ఇంత టైం చేయనవసరం లేదు. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా ఇంత టైం చేయనవసరం లేదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే 2 + 3 + 7 12 = 18, 1 = 15, 7 × 1 7 × 15 105. అంటే మనకి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే. చాలామంది కూడా ఏమంటున్నారంటే స్పీడ్గా చెప్తున్నారు, కొంచెం స్లోగా చెప్పమని చెప్పి అడిగారు కాబట్టి స్లోగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. కానీ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా 10 సెకండ్ల లోపు చేయొచ్చు. 10 సెకండ్ల లోపు చేయొచ్చు. ప్రతి క్వశ్చన్ కూడా 10 సెకండ్ల లోపు చేయొచ్చు ఫ్రెండ్స్. కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే ప్రతి క్వశ్చన్ కూడా 10 సెకండ్ల లోపు చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక చతుర్భుజంలోని చతుర్భుజం ఏబిసిడిలోని భుజాలు ఏబి, బీసీ, సిడి మరియు డిఏల మధ్య బిందువులు వరుసగా పీక్యూఆర్ఎస్లు అయితే అప్పుడు పీక్యూఆర్ఎస్ అనేది ఒక చతురస్రమా, సమచతుర్భుజమా, దీర్ఘచతురస్రమా, సమాంతర చతుర్భుజమా అని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్ క్వశ్చన్ చాలా లెంతీగా ఉంటుంది. ఇది మనకి రేఖాగంధం క్వశ్చన్, మనకేమొస్తుందని ఫీల్ అవుతాం. అలా కాకుండా క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చతుర్భుజం అన్నాడు. చతుర్భుజం కాబట్టి ఏంటి? 4 భుజాలు ఉండాలి. అవి ఎట్లన్నా ఉండొచ్చు, అవి ఎట్లన్నా ఉండొచ్చు. ఈక్వల్ ఉండడం అవసరం లేదు. ఇది ఏంటి తీసుకున్నాను, ఇటు తీసుకున్నాను, ఇటు తీసుకున్నాను. అంటే చతుర్భుజం అంటే 4 భుజాలు ఉంటే చాలు. అది రాంబస్ అని కాదు, అటు ఈక్వల్ అని కాదు, చతురస్రం అని కాదు, దీర్ఘచతురస్రం, ఏ విధంగా తీసుకో. 4 భుజాలు ఉండాలి. అవి ఏం చెప్పాడు? పేరు ఏ, బి, సి, డి అన్నాడు. రాసేసా. నెక్స్ట్ ఏమంటుండు? పీక్యూఆర్ఎస్ అనేటివి ఏబి, బీసీ, సిఈల మధ్య బిందువులు అండి. అంటే ఏ, బి మధ్య బిందువు ఎంత? గిది. ఇక్కడ మధ్య బిందువు ఇది, ఇక్కడ మధ్య బిందువు ఇది, ఇక్కడ మధ్య బిందువు ఇది. ఈ 4 బిందువులకి పేర్లు పెట్టిండు. పీక్యూఆర్ఎస్ అని పేర్లు పెట్టిండు. వీటిని కలుపుతున్నాను ఇప్పుడు నేను. వీటిని కలిపితే మనకి ఏం ఏర్పడుతుంది ఫ్రెండ్స్? ఇది చతురస్రం అంటారా? కొంచెం యాంగిల్ చేంజ్ అయితే చతురస్రం కాదు. దీర్ఘచతురస్రం కావడానికి ఛాన్స్ లేదు. దీర్ఘచతురస్రం కావడానికి ఛాన్స్ లేదు. చతురస్రం కావడానికి ఛాన్స్ లేదు. ఎందుకు లేదు ఫ్రెండ్స్? మనకి మధ్యలో ఉండే కర్ణాలు అనేటివి లంబంగా ఖండించుకుంటే మాత్రమే
వాటిని చతురస్రం కానీ దీర్ఘచతురస్రం కానీ అంటాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 భుజాలు సమానంగా ఉండనవసరం లేదు ముఖ్యంగా, కాబట్టి చతురస్రం కాదు. అండ్ ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి కానీ కర్ణాలు లంబంగా లేవు కాబట్టి దీర్ఘచతురం కాదు. చతుర్భుజం అంటే కాదండి, రాంబస్ అంటాం చతుర్భుజాన్ని. సో రాంబస్ కావాలంటే మనకి కర్ణాలు మళ్ళీ లంబంగా ఖండించుకోవాలి. ఇక్కడ లంబంగా ఖండించుకుంటలేవు అనే ఒకే ఒక రీజన్ తోటి దీన్ని మనం ప్యారలోగ్రామ్ అంటాం. ప్యారలోగ్రామ్ అంటాం. తెలుగులో ఏమంటాం మనం? సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజానికి దీర్ఘచతురస్రానికి ఒకే ఒక చిన్న తేడా ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే అది సమాంతర చతుర్భుజంలో కర్ణాలు అనేటివి లంబంగా ఉండవు, కానీ దీర్ఘచతురస్రంలో కర్ణాలు అనేటివి లంబంగా ఉంటాయి. ఈ ఒక్క చిన్న తేడా తప్ప మిగిలినది మొత్తం సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్, దీర్ఘచతురస్రానికి సమాంతర చతుర్భుజానికి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక లంబ సమద్విబాహు త్రిభుజం కర్ణం 12 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. ఒక లంబ సమద్విబాహు త్రిభుజం అంటే లంబ త్రిభుజము, అదేవిధంగా సమద్విబాహు త్రిభుజం అంటే 2 భుజాలు సమానంగా ఉండాలి. అంటే ఈ భుజం ఎంత ఉంటుందో ఈ భుజం కూడా అంతే ఉండాలి. దట్ మస్ట్ బి లంబకోణ త్రిభుజం అని చెప్పి ఇచ్చాడు. లంబ సమద్విబాహు త్రిభుజం అంటే ఇక్కడ ఎంత సైజు ఉంటుందో ఈ సైజు అంతే ఉంటుంది. ఈ లంబ సమద్విబాహు త్రిభుజం యొక్క కర్ణం అంటే పెద్దది ఫ్రెండ్స్. దీన్ని ఎంత అని ఇచ్చాడు? 12 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఇది 12 సెంటీమీటర్లు అయితే దీని వైశాల్యం కనుక్కోమని చెప్పింది ఫ్రెండ్స్. సో త్రిభుజానికి వైశాల్యం కనుక్కోమంటే మనకి 3 భుజాలు తెలవాలి. ఇది సమద్విబాహు త్రిభుజం కాబట్టి 2 భుజాలు తెలిసినా తెలుసుకోవచ్చు. అదేవిధంగా లంబకోణ త్రిభుజం కాబట్టి 2 తెలిసినా తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ లంబ సమద్విబాహు త్రిభుజం అంటే కాబట్టి ఇదెంత ఉంటుందో అదంత ఉంటుంది. దాన్ని మనం ఒక పర్టికులర్ వేలో చేయలేము. ఇంకో రకంగా చేయొచ్చు, పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించుకోండి. దీన్ని ఎక్స్ అనుకొని దీన్ని ఎక్స్ అనుకొని కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ చేసేసి వైశాల్యం ఈక్వల్ టు 1/2 AB అనే ఫార్ములా వాడినప్పుడు 1/2 AB అంటే భూమి ఇంటూ ఎత్తు, భూమి ఇంటూ ఎత్తు అంటే మళ్ళీ 1/2 x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పి రాసేసుకొని ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని చెప్పి రాసేసుకొని మనకి లంబకోణ త్రిభుజం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే మనకి 12 స్క్వేర్ అంటే 144 ఈక్వల్ టు 2x స్క్వేర్. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 72 వస్తుంది ఫ్రెండ్స్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 72ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 72/2 ఈక్వల్ టు 36 వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? ఓవరాల్గా 36 రావడం జరిగింది. దీనికి ఆన్సర్ ఈ విధంగా చేయొచ్చు. అంటే కర్ణాన్ని ఉపయోగించి లంబకోణ సమద్విబాహు త్రిభుజం కాబట్టి మనకు తెలిసిన ఫార్ములాస్లో పైథాగరస్ సిద్ధాంతాన్ని వాడుతూ క్వశ్చన్కి ఆన్సర్ ఈ విధంగా చేయొచ్చు. అది ఫస్ట్ మెథడ్ ఫ్రెండ్స్. సో అలా కాకుండా ఇంకో రకంగా కూడా చేయొచ్చు. మనం ఏ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న దాన్ని కంప్లీట్ చేద్దాం. ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజం కాబట్టి ఇవి 2 సమానంగా ఉంటాయి. ఇది మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా అంటే ఈ కింది భుజానికి ఈక్వల్గా మనం ఇంకొకటి ఇంటర్మీడియట్ డ్రా చేస్తున్నాను లైన్, దీనికి ఇంకోటి ఇంటర్మీడియట్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది అంటే ఒక చతురస్రం ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఒక చతురస్రం ఏర్పడుతుంది. సో చతురస్రం యొక్క వైశాల్యం కర్ణం ఇచ్చినప్పుడు, ఎందుకంటే ఇది కర్ణంగా ఫ్రెండ్స్, కర్ణం ఇచ్చినప్పుడు d²/2 వచ్చిన ఫార్ములా మనందరికి వచ్చింది d²/2. ఎప్పుడు చేస్తాం? చతురస్రానికి కర్ణం ఫార్ములా చతురస్రానికి వైశాల్యం ఫార్ములా కర్ణం తెలిసినప్పుడు d²/2. సో d² అంటే 12 స్క్వేర్ అంటే 144. ఇది మనకు ఫాస్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. 144/2 అంటే 72 వచ్చింది. బట్ ఈ 72 అనేది కంప్లీట్ డయాగ్రామ్కి అంటే ఈ కంప్లీట్ డయాగ్రామ్కి మనకు అడుగుతుంది ఫస్ట్ హాఫ్ మాత్రమే. అంటే ఇందులో సగం తీసుకుంటే చాలు. ఈ సగం ఉండదు, ఈ సగం మాత్రం తీసుకుంటాం. దానికి మనం బై 2 చేస్తాం ఫ్రెండ్స్. బై 2 చేస్తే మనకి మళ్ళీ 36 వస్తుంది. అంటే ఈ సెకండ్ మెథడ్ ఏంటంటే చాలా తక్కువ టైంలో చేయడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఎవర్ గ్రీన్ మెథడ్, ఎక్కడైనా ఉపయోగపడుతుంది, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది, కానీ కొంచెం లెంతీగా ఉంటుంది, కొద్దిగా లెంతీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో ప్రతి ఎగ్జాంపుల్ ఉంటుంది, అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి కంప్లీట్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్గా వాచ్ చేయండి. ఈవెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్, మేము పెట్టే వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. మీరు వాటిని చూడొచ్చు, మిస్ కాకుండా చూడగలుగుతారు. Thanks for watching. Thank you and all the best for your exams. Yeah.